యాంటీ ఏజింగ్ లో, వెల్నెస్ లో ఈ లాస్ట్ 10 years నుంచి కొత్తగా లేటెస్ట్ గా వినపడుతున్న టర్మ్స్ పెప్టైడ్ ట్రీట్మెంట్స్. ఏంటి పెప్టైడ్ ట్రీట్మెంట్స్ అంటే, ఇది ఎలా చేస్తారు, దేనికి ఇండికేషన్స్ దీనికి, ఇంకా ఈ పెప్టైడ్ ట్రీట్మెంట్స్ ఇండియాలో కొన్ని ప్లేసుల్లోనే మనకు అందుబాటులో ఉన్నాయి. మనం స్కిన్ కు వాడే సొల్యూషన్స్ లో, హెయిర్ కు వాడే సొల్యూషన్స్ లో ఈ పెప్టైడ్స్ ఆల్రెడీ రెగ్యులర్ గా కలుపుతా ఉన్నారు లోవర్ కాన్సన్ట్రేషన్స్ లో. మనం యాంటీ ఏజింగ్ కు వాడే ఈ పెప్టైడ్స్ అన్ని కూడా మనం ఇంజెక్టబుల్ ఫార్మ్స్ లో ఇస్తాం. ఏం చేస్తాయి ఈ పెప్టైడ్స్? ఈ పెప్టైడ్స్ అనేది ఒక మెసెంజర్ మాలిక్యూల్స్. అంటే బాడీలో ఏ ఆర్గాన్ కైనా బాడీ దాన్ని ఫంక్షన్ చేయడానికి ఒక సిగ్నలింగ్ ఇస్తుంది. ఆ సిగ్నలింగ్ మాలిక్యూల్స్ అది అమినో యాసిడ్స్ చైన్స్, అంటే యూజువల్ గా 20 to 40 అమినో యాసిడ్స్ కలిపి ఉంటాయి. సో ప్రోటీన్ అనేది స్మాలర్ ఫామ్ లో అమినో యాసిడ్స్ లాగా ఉంటుంది. సో ఈ మెసెంజర్ మాలిక్యూల్ వల్ల ఆ పర్టికులర్ ఆర్గాన్ మళ్ళీ ఫంక్షన్ ని మళ్ళీ రిస్టోర్ చేసుకుంటుంది. వెయిట్ లాస్ లో వాడతాము, తర్వాత యాంటీ ఏజింగ్ లో వాడతాము, మజిల్ బిల్డింగ్ కోసం వాడచ్చు, ఫేషియల్ రింకిల్స్ తగ్గడానికి, తర్వాత ఎనర్జీ ఆప్టిమైజేషన్కి, తర్వాత ఎనర్జీ కనుక బాగా లో ఉండి మెటబాలిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో, డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా మనం ఈ పెప్టైడ్ ట్రీట్మెంట్స్ మనం ఇవ్వచ్చు. ఈ పెప్టైడ్ ట్రీట్మెంట్స్తో పాటు వాళ్ళ రెగ్యులర్ ట్రీట్మెంట్ కూడా మనం కలిపి సైమల్టేనియస్గా ఇస్తే త్వరగా బాడీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జనరల్గా ఈ పెప్టైడ్స్ ఎక్కువ వాడేది అథ్లెట్స్లో, తర్వాత జిమ్కి వెళ్ళే వాళ్ళలో, ఇంజురీస్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, ఈవెన్ స్పోర్ట్స్ మెన్లో కూడా ఈ పెప్టైడ్స్ వాడడం వల్ల త్వరగా హీలింగ్. మీరు చాలామంది క్రికెటర్స్ చూసే ఉంటారు, ఇంజురీస్ అయిన తర్వాత 6 weeksలోనే మళ్ళీ గేమ్కి వచ్చారు, 4 weeksలోనే మళ్ళీ రెస్టోర్ అయ్యారు. వీళ్ళందరికీ కూడా 100% ఈ పెప్టైడ్ ట్రీట్మెంట్ వాళ్ళ ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో ఉంటుంది. సో ఇంజురీస్ని కూడా మనకు త్వరగా హీల్ అయ్యేటట్టు చేస్తాయి. తర్వాత స్కిన్ కొలాజన్ని కూడా ఇంప్రూవ్ చేస్తాయి. చాలా రకాలు ఉంటాయి పెప్టైడ్స్లో. ఒక 100 to 150 పెప్టైడ్స్ మనకు రైట్ నౌ అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో మనం బాడీలో ఉండే 99% ఆఫ్ ఫంక్షన్స్ అన్నిటిని కూడా ఇంక్లూడింగ్ ఇమ్యూనిటీతో సహా మనం దాన్ని ఆప్టిమైజ్ చేయగలుగుతాం. అడ్వాంటేజ్ ఆఫ్ పెప్టైడ్స్ ఏంటంటే దీంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దే ఆర్ నాట్ లైక్ స్టెరాయిడ్స్, దే ఆర్ నాట్ లైక్ మెడిసిన్స్. బాడీలో ఏ ఆర్గాన్ని డిస్టర్బ్ చేయవు. దీంతో కాంప్లికేషన్స్ ఉండవు. మెయిన్గా రిజల్ట్స్ రావడం యూజువల్గా 8 to 12 weeks పడుతుంది, కానీ ఆల్మోస్ట్ 0 కాంప్లికేషన్స్. కొంచెం పేషెంట్గా కనుక కొద్ది హెల్దీ లైఫ్ స్టైల్ కనుక చేసుకొని ఈ పెప్టైడ్స్ తీసుకుంటే మనం ఏజ్ని అట్లీస్ట్ ఒక 10 to 15 years మనం వెనక్కి తీసుకెళ్ళడంతో పాటు మళ్ళీ కోల్పోయిన వైటాలిటీ, ఎనర్జీని, స్కిన్ టిష్యూని, ఎలాస్టిసిటీని అన్నిటిని మనం ఇప్పుడు ఈ పెప్టైడ్స్తోని ఆల్మోస్ట్ మనం రిస్టోర్ చేయగలుగుతున్నాం. ఖచ్చితంగా వీటితో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ ఖచ్చితంగా ఉండాలి. అంటే ఎవరైతే స్ట్రాంగ్గా డిటర్మిన్ అవుతారో, అంటే మేము ఖచ్చితంగా మాడిఫై అవ్వాలి, చేంజ్ అవ్వాలన్న వాళ్ళకి ఇది ఒక మనం పెప్టైడ్ అనేది ఒక లిఫ్ట్ లాగా ట్రీట్మెంట్. సో రెగ్యులర్గా పట్టే టైంని చాలా షార్టన్గా చేసి బాడీకి ఒక 60% 70% పుష్ ఇస్తుంది. దీంతో ఎక్స్టర్నల్గా మనం ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే మన బాడీలో ఓన్ ఆర్గాన్సే హైయెస్ట్ పర్ఫామ్ చేస్తాయి. థైరాయిడ్ అనుకోండి, థైరాయిడ్ ఫంక్షన్స్ మీద థైమస్ గ్లాండ్ అది బాగా వర్క్ చేస్తుంది, పిట్యూటరీ గ్లాండ్ స్టిమ్యులేట్ చేస్తుంది. సో అన్ని రకాల గ్లాండ్స్ని మనం దీంతో స్టిమ్యులేట్ చేయగలుగుతాం. ఇది ఫీమేల్స్లో స్పెషల్గా మెనోపాజల్ ఉమెన్లో ఈస్ట్రోజన్ తగ్గించినప్పుడు వాళ్ళకు కూడా మనకి పెప్టైడ్స్తోని మనం మెనోపాజ్ని కొంచెం పోస్ట్పోన్ చేయగలుగుతాం. మెన్లో ఎవరికైతే టెస్టోస్టెరాన్ తక్కువ ఉందంటే వాళ్ళలో కూడా మనం టెస్టోస్టెరాన్ సప్లిమెంట్ కాకుండా న్యాచురల్ టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్ చేయడం కూడా మనకి పెప్టైడ్స్ మనకు వస్తాయి. సో ఈ పెప్టైడ్స్ గురించి తెలుసుకోవాలంటే పెప్టైడ్స్ మీకు సూట్ అవుతాయా, మీ లైఫ్ స్టైల్కి మీకు సూట్ అవుతాయా, ఏజ్ గ్రూప్ దీనికి రిస్ట్రిక్షన్ లేదు. ఎనీవన్ ఫ్రమ్ 25 to 80 years వరకు ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ పెప్టైడ్స్ పనిచేస్తాయి. వాళ్ళ ఇండికేషన్స్ బట్టి, వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి మనం డోసేజ్ని, ఆ టైప్ ఆఫ్ పెప్టైడ్ని చూస్ చేసుకుంటాం. ఇది ఫారిన్లో చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్. మనకి ఇండియాలో చాలా రీజనబుల్ కాస్ట్ అవైలబుల్ ఉంది. ఆల్మోస్ట్ 1/10 ప్రైస్ యూఎస్లో ఉండే ప్రైస్లో, యూరోప్లో ఉండే ప్రైస్లో ఆల్మోస్ట్ 1/10 ప్రైస్లో మనకు ట్రీట్మెంట్ అవైలబుల్ ఉన్నాయి. దీని గురించి ఎటువంటి సందేహాలన్నా, ఏ డౌట్స్ ఉన్నా మీరు ఒకసారి కస్టమర్ కేర్ కనుక కాల్ చేస్తే, మీరు ఒకసారి ఫిజికల్ కన్సల్ట్ అయితే మీ పర్టికులర్ టైప్కి ఎట్లాంటి ట్రీట్మెంట్ చాయిసెస్ ఉన్నాయని డిస్కస్ చేసి చెప్తాం.